భారత్లో ఆల్మోస్ట్ 8 కోట్ల మంది పైగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. భారతీయులు ఎక్కువ మొత్తంలో ఈ షుగర్ వ్యాధి బారిన పడడం గల కారణం ఏంటో మీరు భావిస్తున్నారు? జస్ట్ ఇండియా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పడం ఒక వంతైతే, నేను చూస్తున్నాను యంగ్ పిల్లలు 20 years 25 years వరకు, ఈవెన్ స్టడీస్ కూడా చెప్తున్నాయి, ICMR ఇవన్నీ కూడా 10 to 20% పైన యంగర్ డయాబెటిక్స్ వస్తున్నారు. ఇండియన్ వాళ్ళకి జెనెటికల్గా కొంచెం ప్రీడిస్పోజిషన్ ఉంది డయాబెటిక్ టెండెన్సీ, కానీ అదొక్కటే కాకపోతే ఒక చిన్న ఇక్కడ హోప్ ఏంటంటే ప్రీ డయాబెటీస్ అనే ఒక కండిషన్. 2-wheeler 4-wheeler తీసుకొని పక్కన షాప్కి వెళ్దామన్నా కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది. అది మరి టైం ఫ్యాక్టర్ అంటామా, బిజీ షెడ్యూల్ అంటామా, కారణం ఏదైనా ఉండొచ్చు. ఫిజికల్ యాక్టివిటీని ఒకటి ప్రత్యేకంగా చెప్పాలా, మీరు ఫిజికల్గా యాక్టివ్గా చేయండి, మీరు ఒక అరగంట నడవండి అని మనం చెప్పాలా అనే దుస్థితికి చేరామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే ఆ డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అలా జరుగుతూనే ఉంటాయి. ముందుకు నెక్స్ట్ 2 years కానీ 5 years కానీ 10 years పెరిగిపోతూనే ఉంటాయి. ఇండియాలో చూస్తే హైయెస్ట్ పేషెంట్స్ ఆన్ డయాలసిస్ ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. నేను చూశాను, ఒకసారి ఎప్పుడైనా డయాలసిస్ వెళ్ళి చూడండి ఎంత ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటుంది. మనం పురోగమిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఈ విషయాల్లో చూస్తే, మన యొక్క ఆహార విషయాల్లో చూస్తే, మన యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ చూస్తే వెనకబడుతున్నట్టే అనిపిస్తుంది. మెడ మీద నల్లగా మారడం, పులిపులు రావడం, ఇది కూడా ఒక సైనా అండి? మెడ దగ్గర కావచ్చు, చంకలో కావచ్చు, అది బ్లాక్ ప్యాచ్ లాగా వస్తుంది. దాన్ని అకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటాం. అది ఇండికేటర్ ఆఫ్ పులిపిర్లు అనేది. ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా ఎటువంటి టెస్టులు మనం చేయించుకోవడం ద్వారా మనం దీన్ని ప్రారంభంలో గుర్తించగలం, లేకుండా రాకుండా ఆపగలం? అట్లీస్ట్ ఒక బ్లడ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, మామూలు బ్లడ్ షుగర్ చూసినా చాలు. ఒక గ్లూకోమీటర్ చూస్తే 40 seconds. వన్స్ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఆ పూర్తిగా రివర్సల్ అనేది సాధ్యం అవుతుందా? మనం వినడానికి చాలా ఆనందం యాజ్ ఎ డాక్టర్గా, కానీ ఎన్ని సంవత్సరాలు రిమిషన్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు మనం వాడకుండా మెడిసిన్స్ ఉండాలి? ఆన్సర్ 5 years వాడకుండా ఉండాలా, 10 years వాడకుండా ఉండాలా, లైఫ్ లాంగ్ వాడకుండా ఉండాలా? అది ఎట్లా చెప్తాము? ఇట్స్ ఎ మెటబాలిక్ డిసీజ్. వీఆర్ నాట్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. వాట్ ఈస్ ద రూట్ కాజ్? డయాబెటీస్ని ట్రీట్ చేయడంలో 20 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ప్రారంభంలో ఎలాంటి టెక్నాలజీ ఉన్నది, సో ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ ఉన్నది? CGM, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. అంటే ఇన్సులిన్ పంప్స్ అనేవి వచ్చాయి, బట్ అందరికీ యూజ్ చేయము ఇన్సులిన్ పంప్స్ అనేవి. రీసెంట్ ఒక సర్వే ప్రకారం కూడా ప్రపంచంలో ఎక్కువ మంది దేని గురించి బాధపడుతున్నారంటే వారు పెరిగిన బరువు. ఆ దిశగా ఉన్న ఇండస్ట్రీలు $1 billion వ్యాపారాన్ని చేస్తున్నాయి. సహజ సిద్ధంగా ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి మీరు ఇచ్చే టాప్ 10 సలహాలు ఏంటి? అది కాస్మెటిక్ ప్రాబ్లం నుంచి వచ్చేసి అది మెడికల్ ప్రాబ్లం లాగా అయిపోయింది. ఈ WHOనే డిక్లేర్ చేసింది, ఇట్ ఈస్ నాట్ ఏ కాస్మెటిక్ ఆర్ ఏ విజిబుల్ థింగ్, ఇట్ ఈస్ బియాండ్. ఎందుకంటే ఒబేసిటీతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని అందరికీ తెలుసు. వీఆర్ రైస్ ఈటర్స్. కార్బోహైడ్రేట్స్లో సింపుల్ ఉంటాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనం ఎంత తింటున్నాం, క్యాలరీస్ ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఒక సింపుల్ ఫార్ములా, కానీ మల్టిపుల్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఒక ఒబేస్ పర్సన్ ఉన్నప్పుడు దాని వెనక 5 years 10 years 15 years స్టోరీ ఉంటుంది. వెయిట్ రిడక్షన్ ఎంత ఇంపార్టెంటో వెయిట్ మెయింటెనెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది పెద్ద సమస్య. ఉండే కోట్లకును కరోనాకు సంబంధం ఉందని, కరోనా వ్యాక్సిన్లు లేదా కరోనాకు చేసిన వైద్యంతో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి మానవ ఆరోగ్యంపై? కోవిడ్ లేకుండా ఎవరైనా ఉన్నారా? రాకుండా అందరం సఫర్ అయ్యాం కోవిడ్తో. ఎవ్రీబడి హాజ్ సఫర్. సివియారిటీ మారిండొచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ సఫర్ అయ్యాం. సో అందరికీ అంటే యూనిఫామ్గా ఒక 100 మంది సఫర్ అయితే 100 మందికి ప్రాబ్లమ్స్ రాలేదు కదా.